షూటింగ్ షురూ కాలేదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా చేయలేదు, అప్డేట్స్ రాలేదు. ఇటు హీరో అటు దర్శకుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయినా కూడా సినిమా నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. A23 కోసం ఏకంగా ప్రధాని మోడీని రంగంలోకి దిగారు. పిఎం పుణ్యమా అని ఐకాన్ స్టార్ సినిమాకి అదనపు పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు అదెలాగో చూద్దామా. పుష్ప ఈ ఒక్క సినిమాతో బన్నీ బ్రాండ్ దేశవ్యాప్తంగా ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి ముందే అల్లు అర్జున్ పేరు నార్త్లో తెలుసు. కానీ పుష్ప తర్వాత అదే పేరు బ్రాండ్ అయిపోయింది. ఎంతలా అంటే ఆ సినిమా విడుదలైనప్పుడు మేనరిజమ్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో పేలాయి. చివరికి రాజకీయ నాయకులు కూడా పుష్ప డైలాగ్స్ ప్రచారంలో వాడేశారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. పుష్ప తర్వాత ప్రస్తుతం రాకాతో బిజీగా ఉన్నారు బన్నీ. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే లోకేష్ కనకరాజ్తో నెక్స్ట్ సినిమా లాక్ చేశారైనా. AA23 ఉన్నట్లుండి ట్రెండింగ్లోకి వచ్చిందిప్పుడు. దానికి కారణం ప్రధాని మోదీ. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. మోదీజీ కారణంగానే అల్లు అర్జున్ సినిమా పేరు మారుమోగుతోందిప్పుడు. ఎందుకంటే AA23 థీమ్ మ్యూజిక్ ప్రధాని వాడుకున్నారు కాబట్టి. ఇక్కడ మనం వింటున్న ఈ ఆడియో AA23 సినిమా కోసం అనిరుద్ కంపోజ్ చేసింది. దాన్నే తన సోషల్ మీడియా పోస్ట్లో ఒకదానికోసం యూజ్ చేశారు మోడీ. దాంతో దెబ్బకు ఐకాన్ స్టార్ సినిమా ట్రెండింగ్లోకి వచ్చింది. బన్నీ రేంజ్, అతడి ఫాలోయింగ్ గురించి దేశవ్యాప్తంగా చర్చించేలా చేసింది. రాకా తర్వాతే లోకేష్తో AA23 మొదలుపెట్టనున్నారు అల్లు అర్జున్.